వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సడన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని వార్తలొస్తున్నాయి. అది కూడా చంద్రబాబు దేశంలో లేనప్పుడు. జగన్ ఢిల్లీ టూర్ అప్పుడే ఎందుకు? ఏం తొందర అంటే మ్యాటర్ సీరియస్ అని అంటున్నారు. ఇక జగన్ ఈ మధ్య కాలంలో అయితే ఢిల్లీకి వెళ్లింది లేదు. ఆయన గత ఏడాది అంటే వైసీపీ ఓడిన కొత్తలో ఒకసారి ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్లారు. ఏపీలో పోలీసులు తమ పార్టీకి చెందిన వారి మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అన్న విషయం మీద వైసీపీ ఢిల్లీలో ధర్నా నిర్వహించింది. ఆ టైంలో ఎన్డీఏ నేతలు తప్ప మిగిలిన పార్టీల నాయకులు అయితే వచ్చారు. ఇంతకాలం తర్వాత జగన్ మళ్లీ ఢిల్లీ అయితే వెళ్తూ ఉన్నారు. అయితే ఇందులో విషయం చాలానే ఉంది అంటున్నారు. ఏపీ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసి గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో సాగిన లిక్కర్ స్కామ్ మీద విచారణ జరిపిస్తోంది. ఇది ఇప్పుడు లాజికల్ ఎండింగ్ కి వచ్చింది అంటున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అని అంతా చెబుతున్నారు. ప్రచారం చూసినా ఆ విధంగానే ఉంది. దాంతో జగన్ ఇదే పని మీద ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని అంటున్నారు. ఇక జగన్ ఢిల్లీలో ఎవరినెవరిని కలుస్తారు అన్నది మరో చర్చ. కేంద్రంలో బీజేపీకి చెందిన నాయకులకు ఆయన కలుస్తారు అని ప్రచారం అయితే నడుస్తోంది. అలాగే ఇతర పార్టీలకి చెందిన జాతీయ నాయకులతో కూడా భేటీ అయి ఏపీలో లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీ మీద రాజకీయ దాడి జరుగుతోంది అని జగన్ చెప్పబోతున్నారు అని అంటున్నారు. ఆ విధంగా ఏపీలో లిక్కర్ స్కామ్ అంశాన్ని జాతీయ స్థాయిలో ఉంచి వైసీపీ మీద అది రాజకీయ ప్రతిదాడిగా జగన్ వివరించబోతున్నారు అని అంటున్నారు. అయితే ఏపీలో వైసీపీకి తనకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని జగన్ ఢిల్లీ వేదికగా చెప్పదలిచారు అని అంటున్నారు. నిజానికి చూస్తే గత ఏడాది ఈ కేసు తెర మీదకొచ్చింది. మొదట సిఐడితో విచారణ జరిపించారు. అనంతరం సిట్ కి అప్పగించారు. అయితే సిట్ విచారణ తర్వాత నెమ్మదిగా నేతల్ని అందరిని అరెస్ట్ చేస్తూ వస్తుంది. ఇక జగన్ అరెస్ట్ మీద చర్చ ఊపందుకున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో జాతీయ పార్టీలకు కలిసేందుకు చూస్తున్నారు. అయితే ఏపీలో రాజకీయంగా ఏం జరుగుతోందో అన్నది వైసీపీ కోణం నుంచి వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అయి అనివార్యం అని కూటమి నేతలు చెబుతున్నారు. జగన్ సైతం అరెస్ట్ కి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. తాను తాడేపల్లిలోనే ఉన్నాను అని అరెస్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఆయన కొన్నాళ్ల క్రితం మీడియా ముందే చెప్పారు. సో ఇప్పుడు అరెస్ట్ జరుగుతుందని అన్న ప్రచారం వేళ ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు అన్నది చూస్తే సానుభూతి కోణంలో దీనిని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారా అన్న చర్చ అయితే నడుస్తోంది. అయితే ఏపీలో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీగా వైసీపీ ఉంది. దాంతో తనకు జాతీయ స్థాయిలో మద్దతు కావాలని ఆయన అనేక పార్టీలను కోరే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే జగన్ కి మద్దతుగా నిలిచే పార్టీలు ఏవి అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఎన్డీఏ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు దక్కే సీన్ అయితే ఉండదు అంటున్నారు. ఇండియా కూటమి విషయం తీసుకుంటే జగన్ వారితో మొదటి నుంచి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు వైసీపీకి అవసరం పడిందని ఆ పార్టీలు ముందుకొచ్చి మద్దతిస్తాయా అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. ఏదేమైనా జగన్ సడన్ ఢిల్లీ టూర్ మాత్రం ప్రచారంలో ఉంది. ఆయన ఢిల్లీ వెళ్లడం అంటూ జరిగితే అది సంచలనం అవుతుంది అని కూడా అంటున్నారు.